తాకట్లో ఉన్న మీ బంగారాన్ని అమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాల్ దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. $6 బిలియన్ పెట్టుబడి సదరన్ స్టేట్స్కి, భారతదేశంలో సదరన్ స్టేట్స్ దక్షిణాది రాష్ట్రాలకి రాబోతోంది. గూగుల్ ప్రతిష్టాత్మక డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతోంది. ఇది చాలా పెద్ద పెట్టుబడి, చాలా పెద్ద ఇన్వెస్ట్మెంటు. అది కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అంతర్జాతీయ పత్రికలు, రాయిటర్స్ వంటి సంస్థ కూడా కన్ఫర్మ్ చేసినటువంటి అంశం. సో ఇదే జరిగితే, ఇదే వాస్తవ రూపం దాలిస్తే, గూగుల్ ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టినట్టయితే అసలు మ్యాసివ్ ఇంపాక్ట్ కలిగేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి రాబోతుంది. విశాఖలోనే ఆ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారని చెప్పేసి కూడా ప్రచారం అయితే చాలా బలంగా ఉంది. అయితే దీన్ని అడ్డుకునేందుకు, ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ని అడ్డుకునేందుకు కూడా ఒక పక్క మెయిల్స్ వెల్లువ ఆ మధ్యకాలంలో ఒక వ్యక్తి జర్మనీలో ఉండి పెడుతున్నాడని చెప్పేసి కనుగొన్నారు. అతని ఫోటోతో సహా పై అప్లికేషన్ వంటి వాళ్ళు రిలీజ్ చేశారు. నిన్నగాక మొన్న నారా లోకేష్ కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మురళీకృష్ణ అనేటటువంటి వ్యక్తి, అది కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తి, ఈ రకంగా సింగపూర్ ప్రభుత్వంతో పాటు అనేక మందికి మెయిల్స్ పంపిస్తే వాళ్ళు చెయ్యి అవతలబో అన్నట్టు చెత్తబొట్లో పడేశారు, పట్టించుకోలేదని చెప్పేసి కూడా ఆయనే స్వయంగా చెప్పాడు. ఎవరితో ఏం మాట్లాడాడనేటటువంటి కాల్ రికార్డ్ డేటా కూడా మా దగ్గర ఉంది అని చెప్పేసి నారా లోకేష్ చెప్పాడు. సో మరి ఒక పక్క పెట్టుబడులు వస్తున్నాయని సంతోషపడాలా, అడ్డుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తుందని చెప్పేసి బాధపడాలా? అసలు ఇలాంటివి ఇంపాక్ట్ ఏ రకంగా ఉండబోతున్నాయి అనేది మనం క్లియర్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక ఆ తర్వాత ఈరోజు మరొక మేజర్ ప్రోగ్రామ్ సూపర్ 6లో అన్నదాత సుఖీభవ, కేంద్రంతో కలిపి, ఎన్డీఏ ప్రభుత్వం కాబట్టి కేంద్రంతో కలిపి టోటల్గా 20,000, అందుట్లో రాష్ట్ర వాటాగా 14,000, అందుట్లో దశల వారీగా 3 దశల్లో ఏమో వాళ్ళు 2,000 ఇచ్చినప్పుడల్లా వీళ్ళు ఒక 5,000 ఇవ్వటం. సో ఇప్పుడు మొత్తం కలిపి 7,000 రూపాయల లబ్ధి కలిగేలాగా ప్రతిష్టాత్మక పథకాన్ని దర్శిలో ప్రారంభించబోతున్నారు. సంక్షేమంలో చంద్రబాబుని ఇది చేద్దాం, బురద జల్లేద్దాం అనేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా అనేక అంశాలు తెర మీద తీసుకొస్తున్నా సరే ఒక్కొక్కటిగా కడుక్కుంటూ, ఒక్కొక్కటిగా ఇది చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఇది కూడా అమలైతే ఇక సంక్షేమంలో వేలెత్తి చూపడానికి అవకాశం లేదనే విధంగా అయితే రేపు పరిస్థితి ఉండబోతుందని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళు డబుల్ సంక్షేమం అంటుంటే వాళ్ళు మాత్రం సగానికి పైగా కోస్తున్నారని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో పతాక శీర్షికలు వస్తుంది. మరి దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, నిజంగానే కోతలు ఉంటాయి అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక మూడో అంశం, కోర్టులు కంటతడికి కాణిపాకం ప్రమాణాలకి కరుగుతాయా? ఇప్పుడు ఇది చర్చనీయాంశం అవుతోంది. అంతకుముందు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నాకే పాపం తెలియదు దేవుడో అంటూ జడ్జి గారి ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడని, నిన్నగాక మొన్న రాజకేశ్ రెడ్డి కూడా నాకే పాపం తెలియదు దేవుడో, ఎక్కడో డబ్బులు దొరికితే నాదంటున్నారని చెప్పేసి పరుగున అఫిడవిట్లు దాఖలు చేసి ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకుని నాకు అసలు ఏ పాపం తెలియదు, ఎక్కడో డబ్బు దొరికితే నాదంటున్నారు, నేను అమాయకుడిని, ఆణిముత్యాన్ని, స్వాతి ముత్యాన్ని అని చెప్పేసి కన్నీటి పర్యంతం అయ్యారట. మరి కన్యలకు న్యాయస్థానాలు కరుగుతాయా? కాణిపాకం ప్రమాణాలకు వాస్తవాలు బయటపడతాయా? ఈ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈ కీలకమైన ముఖ్యమైనటువంటి 3 అంశాలు, మొదటగా మనం $6 బిలియన్, దాదాపు 50,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్కు రాబోతోంది. అడ్డుకునేందుకు మెయిల్స్ రూపంలో వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏం జరగబోతుందంటారు? అంటే దేశంలోనే అతిపెద్ద FDI ఇవాళ గూగుల్ మరి 50,000 కోట్లతో డేటా సెంటర్ కనుక పెడితే వీళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వం, లోకేష్ నిన్న మాట్లాడుతూ ఏమన్నారు మంత్రి లోకేష్, అంతకుముందు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఇప్పుడు ఏది 6 గిగావాట్స్ డేటా సెంటర్ అనేది వీళ్ళ లక్ష్యం. దాంట్లో ఆల్రెడీ 2 గిగావాట్స్కి ఒప్పందాలు చేసేసుకున్నారు. అంటే ఇంకా 4 ఏళ్లలో ఆ మిగతా టార్గెట్ రీచ్ అవ్వాలి. అంటే ఇవాళ అసలు ఒక డేటా ఆంధ్రప్రదేశ్గా మారుద్దా? ప్రపంచ డేటాకి ఆంధ్రప్రదేశ్ ఒక బ్యాంకుగా మారబోతోంది.
అన్ని సెంటర్లు ఇవాళ అన్ని దిగ్గజ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు డేటా సెంటర్ల కోసమే వస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది రాయిటర్ సంస్థ మరి ఆషామాషి సంస్థ కాదు, నీకేమి ఆషామాషి వార్తలు రాసేది అంతకంటే కాదు. సంచలనం. ఏది ఆ రోజు మనం చూసాము ఒక 2 months బ్యాక్ క్వాంటమ్ వ్యాలీ అనగానే ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ని నీకు పైకెత్తేసాయి. అసలు భారతదేశంలో మొదటి క్వాంటమ్ వ్యాలీ కాదు, మనం చూసాం. ఏది మరి గూగుల్ క్వాంటమ్ వ్యాలీ అక్కడ ఎక్కడ 56 క్యూబిట్ సామర్థ్యమే, ఎక్కడ అమెరికాలో వాళ్ళు పెట్టిన క్వాంటమ్ వ్యాలీ. అట్లాంటిది వీళ్ళు మరి 156 క్యూబిట్ సామర్థ్యంతో ఇక్కడ మేము పెడుతున్నామంటే మరి ఇక్కడ కూడా మైక్రోసాఫ్ట్ వచ్చి మేము కూడా ఇక్కడ అనుసంధానం అవుతామంటే దానికి కూడా ఒక 4000 square feet ఏదో ఇచ్చిన పరిస్థితి. అవును, ఇది ఫస్ట్ TCS, IBM ఈ 2 సంస్థలు, L&T 3 సంస్థలు కలిసి కదా నిర్మాణం చేస్తోంది. ఇప్పుడు అయిపోతుంది నీకు. ఎప్పుడు ఆ 3 సంస్థలకు తోడు మైక్రోసాఫ్ట్ కూడా మేము కూడా కలుస్తాం అన్నది. అవునా, ఇక్కడ వాళ్ళతో పాటు అనుసంధానం. అంటే ఇప్పుడు సింగపూర్ పర్యటనలో ఈ బృందం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ మనం చూసాం. మనం సింగపూర్ నుంచి మరి 45,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన కూడా ఇచ్చారు. అది ఒక ఎత్తు. ఇది 50,000 కోట్ల పెట్టుబడులు. ఇది ఒక అయాచిత వరం. అవును, ఏది ఇవాళ అసలు దేశంలో మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఇవాళ అసలు విస్తుపోయే అంశం అన్నమాట. దీని 4 కియాలతో సమానం. అప్పట్లో కియా కార్ ఇండస్ట్రీ ఏంటది, అది దేశంలో అతిపెద్ద FDI అని అప్పుడు మారుమోగింది. ఎంత దాని యొక్క ఇన్వెస్ట్మెంట్? 13,000 కోట్లు. 13,000 కోట్ల పెట్టుబడితో ఏదో 11,000 మందికి ఉపాధి కల్పిస్తామంటూ 7,000 మందికి పరోక్షంగా, 4,000 మందికి ప్రత్యక్షంగా. అది మరి 4 కియాలతో సమానం అంటే విశాఖపట్నం ఎలా మారుతోంది? అదొక డేటా సిటీ అయిపోతుందా? మనం చూసాం TCS, మీరు ఇందాక చెప్పారు, చంద్రశేఖర్, నటరాజన్ చంద్రశేఖర్ని టాస్క్ ఫోర్స్ వైస్ చైర్మన్గా పెట్టారు. సీఎం ఏమో ఇన్వెస్ట్మెంట్స్ టాస్క్ ఫోర్స్కి ఆయన చైర్మన్గా, నటరాజన్ చంద్రశేఖర్ ఆయన వైస్ చైర్మన్గా. అసలు TCS మరి విశాఖలో భూములు ఇచ్చారు. ఇది 12,000 కోట్ల పెట్టుబడులతో. TCS కనుక అక్కడ వచ్చినట్లయితే దానికి అనుసంధానంగా వెంటనే కాగ్నిజెంట్ కూడా వచ్చింది, 8,000 కోట్ల పెట్టుబడులు. అంటే ఈ రెండే, ఏది ఒక కాగ్నిజెంటు, TCSఏ నీకు విశాఖపట్నంలో ఇవాళ 20,000 మందికి ఉపాధి అనమాట. అంటే అది ఇది కలిపితే పెట్టుబడులు 3,000 కోట్లు. ఇది 1,500 కోట్లతో TCS, 1,500 కోట్లతో కాగ్నిజెంట్. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ఇవాళ ఏంటంటే అది వలసల ప్రాంతంగా మనకు తెలుసు. హైదరాబాద్లో మీరు ఎక్కడ ATMకి వెళ్ళి ఆ వాచ్మెన్ కదిలించినా, ఎక్కడంటే అపార్ట్మెంట్లు కదిలించినా శ్రీకాకుళం అనో విజయనగరం అనో చెప్తారు. అంటే ఇంకా వలసలకి ఉత్తరాంధ్ర ఇక అడ్డుకట్టేనా? ఉపాధి గమ్యస్థానంగా, పెట్టుబడుల గమ్యస్థానంగా విశాఖపట్నం మారడం అనేది ఇవాళ ఒక అందరూ ఆహ్వానించడం కాదు, ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇది ఒక స్వర్ణయుగం. ఇది గోల్డెన్ పీరియడ్గా చెప్పుకోవాలన్నమాట. క్వాంటమ్ వ్యాలీ, నెక్స్ట్ గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అంటున్నారు. ఏది ఇవాళ మరి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ప్రధాని మోడీ వచ్చి అక్కడే శంకుస్థాపన చేసింది కూడా. ఎక్కడ? విశాఖపట్నంలోనే NTPC 1,50,000 కోట్లతో మరి అటు కాకినాడలో అక్కడ గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్లాంట్స్ వస్తున్నాయి. ఇక్కడ విశాఖపట్నంలో NTPC ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్యారలల్గా నీకు అటు ఏది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్స్, ఇటు IT, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్, అసలు మొత్తం ఏది వాళ్ళ ఈ డేటా, ఈ రంగాలన్నిటిలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే CBN అదే ఒక బ్రాండ్గా వాళ్ళు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా అయితే మైక్రోసాఫ్ట్ ఇక్కడికి తీసుకురావటంలో, IBM ఇక్కడ ఏర్పాటు చేయటంలో హైదరాబాద్లో, అసలు ఏంటి అప్పట్లో మనం చూసాం వాజ్పేయి ప్రధానిగా ఆంధ్రప్రదేశ్ పైన నీకు అప్పుడు ఏంటి అసలు కనకవర్షం, నిధుల వర్షం, అటు కేంద్రం ఇచ్చింది, ఇటు ప్రపంచ దేశాలన్నిటి నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. అదే కదా ఏది PPP అనే ఒక మోడల్ తీసుకుని ఆ 4 లేన్, 6 లేన్, 8 లేన్ రోడ్స్ కానీ, ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అంటే ఫస్ట్ లాజిస్టిక్స్ డెవలప్ అవ్వాలి. ఖచ్చితంగా
నీకు పెట్టుబడులు రావాలన్నా, పారిశ్రామికీకరణ జరగాలన్నా రోడ్లు, లేకపోతే రైల్ నెట్వర్క్, నెక్స్ట్ ఈ ఏరో విమానాశ్రయాలు ఇవాళ వీళ్ళకి అదృష్టం. రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉండడము మనం చూసాం. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా కంప్లీట్ అవుతాం. నీకు ఇంకా ఒక 3 monthsలో అది ఇనాగరేషన్ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో భోగాపురం ఎయిర్పోర్ట్తో పాటు దగ్గర అసలు నీకు 13 ఎయిర్పోర్ట్లను సిద్ధం చేస్తున్నారు. అంటే ప్రతి జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్ ఉండాలన్నట్టుగా, అటు పోర్టులు ఇటు ఎయిర్పోర్ట్లు. ఇప్పుడు ఆల్రెడీ 6 పోర్టులు పనిచేస్తున్నాయి, ఇంకొక 4 పోర్టులు రాబోతున్నాయి. అంటే పోర్ట్ బేస్డ్ ఎకానమీగా లాజిస్టిక్స్. అందుకే ఏది చంద్రబాబు ఆయనకు ఏదో విజనరీ లీడర్ అని, ఆయన ఒక 20 ఏళ్ళు ముందు ఆలోచిస్తాడని. అదేంటంటే ఆయన ఫస్ట్ టేకప్ చేసేది ఫస్ట్ రోడ్స్. అప్పట్లోనే మీకు తెలుసు జన్మభూమి అనే స్కీమ్లో సీసీ రోడ్లు వేసి పారేశారు. వాజ్పేయి హయాంలో అప్పట్లో 5,000 కోట్లతో ఆయన ఏం చేశారు, అక్కడ బియ్యం గోడౌన్స్లో బోల్డ్ నీకు టన్నులు ఉంటే అవి ఏం చేయాలో అర్థం కాక అసలు గోల పుట్టింది దేశం మొత్తం మీద. ఆ బియ్యం నాకు ఇచ్చేయండి, నేను పనులు చేయించుకుంటాను వాటితో అని చెప్పి చంద్రబాబు అప్పట్లో 5,000 కోట్ల రూపాయలంటే ఇప్పుడు ఎంత, ఇంకో 0 పెట్టుకోదానికి పక్కన. అంటే 50,000 కోట్లతో అప్పట్లో నీకు ఆ బియ్యంతోనే ఏం చేశాడు, జన్మభూమి అనే ప్రోగ్రాంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి పారేశారు. ఆ గ్రామాల్లో సీసీ రోడ్లన్నీ కూడా అప్పట్లో వస్తే వీళ్ళేమని ఏం చేశారు, బియ్యం దొంగలు, బియ్యం అమ్ముకున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది అప్పట్లో నాగం జనార్దన్ రెడ్డి సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉంటే కోడెల శివప్రసాద్ మీద అదే అభియోగాలు. వాళ్ళు చేసింది ఏంటి, ఆ బియ్యాన్ని మార్చారు రూపం, ఆ క్యాష్ని ఈ రోడ్లు డెవలప్మెంట్కి ఉపయోగించారు, నింద మోసారు, దొంగ అనే ముద్ర వేసుకున్నారు. ఇప్పుడు కూడా అదే కదా. ఏది ఇవాళ మనం చూసాం మొత్తం రోడ్లన్నీ 1 yearలోనే గుంతలు పూర్తి చేశారు. ఈరోజు మనం తీసుకున్నట్లయితే ఒక్క ఆ లేపాక్షి మడకసిర ఆ హబ్లో ఏరోస్పేస్ డిఫెన్స్ నీకు ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అటు గవర్నమెంట్ కూడా కేంద్రం వీళ్ళు ఏదడిగితే అది వస్తుంది. కళ్యాణి అనేది ఇవాళ అక్కడ బ్రహ్మాండంగా పెట్టుబడులు పెడుతుంది. ఆ ఒక్క కంపెనీ హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కూడా ఎక్స్టెన్షన్ మరి ఇక్కడికి ఇస్తుంది, ఇక్కడ అనంతపురంలో. దాని మీద కర్ణాటక మంత్రి గగ్గోలు పెట్టాడు. ఆయన ఏమన్నాడు, అసలు మాది ఎత్తుకుపోతున్నాడు చంద్రబాబు లాంటి సీనియర్ లీడర్ ఏంటి, మా యూనిట్ తీసుకెళ్లడం ఏంటంటే దానికి క్లారిటీ కూడా ఇచ్చాడు ఈయన సీఎం. నేను మీది షిఫ్ట్ చేయటం లేదు, రాజ్నాథ్ సింగ్ని హాల్ ఎక్స్టెన్షన్ అడిగితే ఇక్కడ పెట్టమని అడిగాను, మీకు దగ్గరే ఇది కూడా ఈ ప్రాంతం. అంటే భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి అతిపెద్ద వనరు. అటు బెంగళూరుకి దగ్గర, ఇటు చెన్నైకి దగ్గర, ఇటు హైదరాబాద్కి దగ్గర. అదేమంటే మళ్ళీ వీళ్ళు ఆ 3 రాష్ట్రాల పెట్టుబడులు ఇటు వచ్చేస్తున్నాయి అంటారు. ఏది ఇక్కడ ఏంటి, ఇది ఆహ్వానించదగ్గ పోటీ. దీన్ని మనం కాంపిటేటివ్ స్పిరిట్తో తీసుకోవాలి, కానీ దీన్నేంటి తీసుకుపోతున్నారు, లేకపోతే కేంద్రం దగ్గర తన పలుకుబడి ఆయన ఉపయోగిస్తున్నాడు అంటూ ఆయన మీద నింద మోయకూడదు. విసిఐసి ఇది విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మరి ఏపీ మీదుగా పోద్ది. లేకపోతే మరి ఇప్పుడు వచ్చింది కొత్తది హెచ్బిఐసి హైదరాబాద్ బెంగళూరు కారిడార్ ఎటు పోద్ది, ఏపీ మీదుగా పోవాల్సిందే. బీసీఐసి బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అదే కొప్పర్తి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఓర్వకల్, అక్కడ కేంద్రం కూడా నీకు 5,000 కోట్లతో ఆ 2 నోడ్స్ డెవలప్ చేస్తున్న నేపథ్యంలో రాయలసీమ ఇవాళ నీకు ఇక ఒక ఉద్యోగ సీమ అయిపోతుంది, ఒక ఉపాధి సీమ అయిపోతుంది అన్నమాట. అటు అగ్రికల్చర్ పరంగా సంతోషం ఏంటి, నీకు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి. అటు హంద్రీ నీవా గాలేరు నగరి దానికి 4,000 కోట్లు ఇచ్చారు, దీనికి 1,000 కోట్లతో అవి కంప్లీట్ చేస్తూ నేను కుప్పానికి కూడా నీళ్లు విడుదల చేసిన పరిస్థితుల్లో. అంటే ఇవాళ ఏంటి రాయలసీమ మీద నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ బిగిన్ చేయాలని చూశారు. ఉత్తరాంధ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని అక్కడ బిగిన్ చేయాలని చూస్తారు. ఇవాళ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఎవరు అన్నారు మొన్న మాధవ్ బీజేపీ, ఆయన అనకపోయినా కూడా మొన్న కర్నూలు చిట్చాట్లో ఏమనన్నారు, అమరావతిలో పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నాడని ఆయన అన్నట్టుగా పుట్టించారు.
అంటే ఎలాగోలా విద్వేషాలు పుట్టించాలా, ప్రాంతీయ విద్వేషాలు మళ్ళా రగిలించాలా. ఇప్పుడు మనం చెప్పుకున్న పెట్టుబడులన్నీ ఉత్తరాంధ్ర, ఇందాక మనం మాట్లాడినవన్నీ. ఇప్పుడు ఈ రాయలసీమలో ఈ విధంగా రాజ్నాథ్ సింగ్ దగ్గర నుంచి అందరూ కేంద్ర మంత్రులు రాయలసీమకు ప్రిఫర్ చేస్తుంటే ఎక్కడ నీకు అమరావతిలో పెట్టుబడులు పెట్టారు? దోచిపెట్టారా అమరావతికి? ఇప్పుడు అమరావతికి ఎంత మొన్న ప్రధాని వచ్చి 65,000 కోట్లతో, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవును, రోడ్లు, ఆ బిల్డింగులు, జగన్ పాడుపెట్టిన బిల్డింగులు, ఇదంతా చూసి జగన్ రగిలిపోతున్నాడా? మెయిల్స్ మీద మెయిల్స్ పంపుతున్నాడా? అటు ఇన్వెస్ట్మెంట్స్ వెల్లువ, ఇటు మెయిల్స్ వెల్లువ. అంటే అటు ఆ వారుణాస్త్రం, ఇటు అగ్నిాస్త్రం, ఏదో అంటారు చూసావా? అప్పట్లో ఏదో సినిమాల్లో మనం చూస్తాం, ఏది నాగాస్త్రం వేస్తాడు ఒకడు, వాడు గరుడాస్త్రం వేస్తుంటాడు. ఈ యుద్ధం అంతా ఇక్కడే జరుగుతుందా? మీరేదో మెయిల్స్ అన్నారు, ఎవరతను? ఉదయ్ భాస్కర్, మురళీకృష్ణ ఒక క్యాండిడేట్, ఉదయ్ భాస్కర్ అని ఒక క్యాండిడేట్. ఉదయ్ భాస్కర్ అనేవాడేమో జర్మనీ నుంచి మెయిల్స్ కొట్టాడు. ఎన్ని? 200 మెయిల్స్. అదే ఎన్ఎండిసి బాండ్స్ అమ్ముతుంటే 7,000 కోట్లు ఏమో వాళ్ళు టార్గెట్ పెట్టుకుని వాళ్ళు బాండ్స్ అమ్ముతుంటే బొగ్గన గగ్గోలు పెట్టాడు. అట్లా ఎట్లా అమ్ముతారు, అసలు మొత్తం మైనింగ్ అంతా దోషి పెడుతున్నారు, అసలు ఇది రాజ్యాంగ విరుద్ధం అంటూ ఆయన ఒక బుర్రకథ చెప్పాడు. అతని మనిషి అంట, ఎవరు? ఆ ఉదయ్ భాస్కర్ అనేవాడు. ఆ మెయిల్స్ వెనక బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి హస్తం ఉందని బయట పెట్టింది ఎవరు? పయ్యావుల కేశవ్, ఇప్పుడు ఆర్థిక మంత్రి. అసలు ఇది దేశ ద్రోహం. ఇప్పుడు మీరు ఇవాళ ఇక్కడ తల్లిపాలు దాగి రొమ్ము కుదటమేగా. అంటే అదేమంటే జగన్మోహన్ రెడ్డి అదే చేశాడంటారా? వాళ్ళ అమ్మ మీదే కేసు వేసాడు కాబట్టి మేము కూడా ఈ విధంగా దేశానికి ద్రోహం చేద్దామనా? అతనెవరు? అసలు ఉదయ్ భాస్కర్ అనేవాడు అదేం పని అసలు? అసలు ఎవరన్నా ఏది మన ప్రాంతం అభివృద్ధి చెందుతోంది, ఎవరో ఎన్ఆర్ఐ వచ్చి నీ గ్రామంలో పెట్టుబడి పెడుతున్నాడు, రోడ్లు వేపిస్తుంటే వద్దంటావా? బెదిరిస్తారా? ఇప్పుడు నిన్న కూడా మీరన్నది ఎవరైతేనో మురళీకృష్ణ. మురళీకృష్ణ మెయిల్స్ ఎవరికి? సింగపూరా? సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగ రత్నానికి మెయిల్స్ అంట. అక్కడ ప్రధాని లేకపోతే అక్కడ అధికారులకు మంత్రులకు ఏం వచ్చింది? వాయువా? వీళ్ళకు వాయువు వచ్చిందా? లేకపోతే ఇప్పుడు మీరు దీన్ని కూడా పెట్టుంటారా? దేనికి? గూగుల్ కూడా. గతంలో చంద్రబాబు ఒక 6 నెలల క్రితం గూగుల్ వాళ్ళు, నెక్స్ట్ ఎవరు, యూట్యూబ్ అకాడమీ వాళ్ళతో జూమ్ కాన్ఫరెన్స్ తీసుకున్నాడు. తీసుకుని యూట్యూబ్ అకాడమీ మా ఏపీలో పెట్టండి, 10,000 కోట్ల పెట్టుబడి. నీల్ మోహన్ కూడా ఉన్నాడు ఆ జూమ్ కాన్ఫరెన్స్లో, ఇద్దరితోనే తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళు ఏదో ట్వీట్ చేశారు, ఏమని? ఏపీ సీఎం మాతో మాట్లాడారు, మేము దాన్ని పరిశీలిస్తున్నాం అనగానే టపక్కమని వీళ్ళు రీట్వీట్. ఇక్కడ మహిళలకు భద్రత ఉండదు, హైదరాబాద్లో పెట్టుకోపోండి అని. అసలు చూసావా? అప్పట్లో ఏంటది, విశ్వామిత్రుడా ఆయన ఏదో యజ్ఞం చేస్తుంటే రాములనే ఎవరన్నా తెచ్చుకుంటాడు, రాముడిని లక్ష్మణ్ని కాపలాగా తెచ్చుకుంటాడు యజ్ఞానికి. తెచ్చుకుంటే మారీచుడు సుబాహుడా, ఆ పైనుంచి ఆ జల్లెడు ఏదో ఉంటే ఆ జల్లెడు మీద ఏవేస్తుంటారు, రక్తం, మాంసం, ఎముకలు. అంటే ఇప్పుడు మరి ఈ యజ్ఞం మరి చంద్రబాబు ఎవరిని తెచ్చుకోవాలి? ఏ రాముడిని తెచ్చుకోవాలి? అంటే లోకేషే రాముడు అవతారం ఎత్తాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ రాముడు అవతారం ఎత్తాలా? ఇవాళ ఈ మారీచ సుబాహులుగా వీళ్ళని చూడాలి. అభివృద్ధికి అడ్డం పడే వాళ్ళు ఎవరైనా? దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మనం చూసాం. తమిళనాడు, స్టాలిన్ ఉన్నాడు కదా అక్కడ, డిఎంకే వర్సెస్ అన్నా డిఎంకే. ఎవరన్నా తమిళనాడుకు వచ్చే పెట్టుబడులకి మెయిల్స్ పెడతారా? తెలంగాణ అయినా కర్ణాటక అయినా అసలు ఇది ఎక్కడి, అది ప్రతిపక్షం అనకూడదు కదా, అది ఒక రాక్షస పక్షంగా చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే దురదృష్టం అన్నమాట. ఖచ్చితంగా సార్. ఇప్పుడు వీళ్ళేంటి, ఒక మద్దతు ఇవ్వాలి నైతికంగా. మీరు పోటీ పడండి, ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కదా, 5 ఏళ్ళు మిమ్మల్ని సీఎం చేశారు కదా, నువ్వెందుకని తెచ్చుకోలేకపోయావు? ఇప్పుడు సింగపూర్ నుంచి నువ్వు 45,000 కోట్లు పెట్టుబడి తేవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఇదే గూగుల్తో డేటా సెంటర్ పెట్టియచ్చు కదా. అవి పెట్టించకపోగా ఉన్నటిని తరివేశాడు.
అమర్ రాజా అంట, కాలుష్యం అంట, అందుకని మేమే దాన్ని తరిమేశామని ఎవరన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి అంటాడు. దురదృష్టం. ఎస్. ఇక అన్నదాత సుఖీభవ ఈరోజు ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కాబోతోంది. సో డబుల్ లబ్ధి అని చెప్పేసి డబుల్ సంక్షేమం అని చెప్పేసి వాళ్ళు అంటుంటే, లేదు సగమే అంటున్నారు, కోతలు అంటున్నారు, అది అంటున్నారు, ఇది అంటున్నారు. వీళ్ళు రెండిట్లో ఏది నిజం? అంటే హామీ నెరవేరుస్తున్నారు. ఇప్పుడు ఆగస్టు ఇవాళ మనము అన్నదాత సుఖీభవ మరి 7,000 రూపాయలు రైతు ఖాతాలో పడిపోతున్నాయి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా. అంటే కేంద్రం ఇచ్చే 2,000, రాష్ట్రం ఇచ్చే 5,000, 7,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద పడిపోతుంది. రేపొద్దున మళ్ళీ ఒక 3 నెలల్లో ఇంకో 7,000 వేస్తారు. అంటే 7, 7 14, మిగతాది ఇంకా 6,000 థర్డ్ ఇన్స్టాల్మెంట్గా వేస్తారు. అది కూడా వీళ్ళు 4,000 రాష్ట్రం, వాళ్ళొక 2,000. అంటే ఇవాళ ఒక్కరోజే నీకు దగ్గర దగ్గర 3,200 కోట్లు పడిపోతున్నాయి. ఏది రైతుల ఖాతాల్లో. మరి అసలు 10 సెంట్లు భూమి ఉన్నా ఇస్తున్నారు. నెక్స్ట్ కౌలు రైతులకు కూడా ఇస్తామంటున్నారు. అన్నదాత సుఖీభవ నిన్నటిదాకా గగ్గోలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏది ఏది ఇంతవరకు అమలు చేయలేదు, సూపర్ 6, సూపర్ 7 అంటాడు. వరుస పెట్టి అమలు చేస్తున్నారు. నిన్న మనం చూసాం చేనేత కార్మికుల కంట 1వ తారీఖు పడిపోయాయి. ఏంటి 500 యూనిట్లు నీకు పవర్ లూమ్ వాళ్ళకి ఉచితంగా కరెంట్, మరమగ్గాలకేమో 200 యూనిట్లు. మరి 1,00,000 కుటుంబాలు నీకు అటు చేనేత కార్మికులకి నిన్న మనం చూసాం ఉచిత కరెంట్ అది ఇచ్చారు. రేపొద్దున మహిళలకి మరి ఉచిత బస్ అంట. ఎప్పటి నుంచి? 15వ తారీఖు నుంచి ఇస్తున్నారు. అంటే ఏ విధంగా వాళ్ళు హామీలు అమలు చేస్తున్నారు. సంక్షేమం ఇవాళ మరి తీసుకున్నట్లయితే జీవన ప్రమాణాలు పెరగాలి. ప్రజల జీవన ప్రమాణాలు పెంపుదలలో భాగంగా ఈ సంక్షేమాన్ని చూడాలి. అంతే తప్ప ఇదేదో ప్రభుత్వంపై భారంగా చూడకూడదు. అటు కేంద్రం ఇస్తోంది, ఇటు రాష్ట్రం ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? 95 స్కీములు ఎగ్గొట్టాడు. కేంద్రం ఇచ్చేటటువంటి 95 స్కీములు ఆపేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక అందులో 75 స్కీములు పునరుద్ధరించింది. ఇప్పుడు వేడి నీళ్ళకి చన్నీళ్లు తోడంటారు. కేంద్రం ఇస్తున్న పథకాలని నువ్వు మోకాలు అడ్డితే అసలు ఇంకా నువ్వేం ఉపయోగించుకున్నావు కేంద్ర నిధుల్ని? 5 ఏళ్ళు నీకు 33 మంది ఎంపీలని జగన్మోహన్ రెడ్డికి ఇస్తే 11 మంది రాజ్యసభలో, 22 మంది ఏమో లోక్సభలో ఇస్తే జగన్మోహన్ రెడ్డి కేంద్రం యొక్క స్కీమ్స్ 95 ఆపేసుకున్నాడు. వీళ్ళు ఇప్పుడు ఈ 1 సంవత్సరం తొలి అడుగులోనే నీకు 9,000 కోట్లు కట్టారు. రాష్ట్ర వాటా 9,000 కోట్లు కట్టి అందులో 75 స్కీముల్ని మళ్ళా పునరుద్ధరించారు. గమ్మత్ ఏంటంటే ఎన్ఆర్హెచ్ఎం ఏది ఉంది కదా, ఏదది హెల్త్ స్కీమ్ అన్నమాట. 500 కోట్లు కేంద్రం ఇస్తే డైవర్ట్ చేశాడు. డైవర్ట్ చేస్తే ఏం జరిగిందో తెలుసా? 3 సంవత్సరాల ఫసల్ బీమా కింద రాష్ట్రం చెల్లించాల్సిన వాటా చెల్లించలేదు అని చెప్పేసి మొన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పాడు కదా లోక్సభలో. 5,000 కోట్లు రైతులకు నష్టం చేశాడు. అవును. అంటే ఇతను మళ్ళా రైతుల మీద ప్రేమ వాళ్ళకు పోస్తాడు. మామిడి రైతులకి రేట్ లేదంటాడు, లేకపోతే పొగాకు రైతులు అంటాడు, లేకపోతే మిర్చి యార్డ్కి వెళ్తాడు. అంటే రైతుల పైన నువ్వు మాట్లాడే నైతికత నీకుందా? 5 ఏళ్ళు సీఎంగా నువ్వు రైతులకు వరగబెట్టింది ఏంటి? మీరే అన్నారు కదా ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన తెలుగుదేశమా జనసేన? ఇప్పుడు ఆయన నిన్న బయట పెట్టాడు 5,000 కోట్లు ఏపీ రైతులకి జగన్ చేసిన నష్టం 2,500 కోట్లు అంట. క్లెయిమ్స్ పెండింగ్ పెట్టాడు, క్రాప్ ఇన్సూరెన్స్. అంటే నీకు పాలన చేతగాక చేసిన నష్టమా లేదు నిర్లక్ష్యమా? స్పష్టంగా కనపడుతుంది. ఏది నిర్లక్ష్యం, ఒక బాధ్యత రాహిత్యం. అంటే మాటల్లోనేమో తేనె, చేతల్లో కత్తుల విషమ. ఇప్పుడు 13 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారు 5 ఏళ్లలో. అంటే జిల్లాకు 1,00,000 వేసుకో నువ్వు దగ్గర దగ్గర. ఈ 13 లక్షల ఎకరాల భూ కబ్జాల్లో 5.65 లక్షల ఎకరాలు అసైన్డ్ ఎస్సీ ఎస్టీ భూములు అన్నమాట.
అంటే ఇక రైతు మీద నువ్వు ప్రేమని నువ్వు ఒలకపోసిన ప్రజలు ఎలా నమ్ముతారు? ఆ రోజు ఓడిపోయిన రోజు ఏమన్నాడు ప్రెస్ మీట్ పెట్టి, 54 లక్షల మంది రైతులకి నేను అంత ఇచ్చాను, ఆ ఓట్లు ఏమైనాయి అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చింది కాదు, ఇక్కడ నువ్వు చేసిన నష్టం ఎంత, అదే వాళ్ళల్లో తిరుగుబాటు. నీకు ఎస్సీ ఎస్టీలకు వచ్చే ఆ డ్రిప్ సబ్సిడీ ఉంది కదా, అది ఎత్తేసాడు. రాయలసీమకి ఇవాళ అది హార్టికల్చర్ హబ్గా మారిందంటే డ్రిప్ ఇరిగేషన్. వాజ్పేయి ఇచ్చారు అది. వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడు స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్, అదే ఆ మైక్రో ఇరిగేషన్ అనే దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేసి సురేష్ ప్రభు కన్వీనర్, చంద్రబాబు కో కన్వీనర్, వాళ్ళ రికమెండేషన్స్ వల్ల వచ్చిన డ్రిప్ని 90% సబ్సిడీ. అంటే ఇప్పుడు ₹1,00,000 రైతు కట్టేది 10,000, 90,000 నీకు సబ్సిడీ వస్తుంది. దాన్ని ఎవరైనా ఎత్తేస్తారా? అంటే కేంద్ర నిధులను వాడుకోలేని చేతగానితనమా? మీరు పవన్ కళ్యాణ్ కూడా మన రాజ్నాథ్ సింగ్ తిట్టొదిలి పెట్టారు. అదేంటిది ఆ గ్రామీణాభివృద్ధిలో జల్ జీవన్ మిషన్ను 22,000 కోట్లు ఇచ్చింది. ఈ ట్యాప్డ్ వాటర్కి ఈ కుళాయి నీరు 22,000 కోట్లు ఇస్తే ఇతను వాడుకున్నది 1,200 కోట్లు అంట. అయిపోయింది ఆ స్కీమ్. ఆ జల్ జీవన్ మిషన్ అనే స్కీమ్ అయిపోతే మొన్న సీఎం వెళ్ళి కూర్చుని దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయండి, ఇంకా పొడిగించండి ఆ స్కీమ్ ఇంకో 5 ఏళ్ళని ఒత్తిడి చేసి ఇప్పుడు మళ్ళీ నిధులు తెచ్చుకున్నారు. అంటే ఇతను చెడగొట్టింది వాళ్ళు చక్కదిద్దటం. నిన్న కూడా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అదే అన్నాడు, ఎక్కడ జమల మడుకులో. చెడగొట్టడం గొప్ప కాదు, నిలబెట్టడం గొప్ప అని అంటూ ఇవాళ ఈ ప్రభుత్వం నిలబెడుతోంది, ప్రజల్ని నిలబెడుతోంది, రాష్ట్రాన్ని నిలబెడుతోంది. ఒకటి జీవన ప్రమాణాలు పెంచటం. అన్నా క్యాంటీన్లు అతను మూసేశాడు, వీళ్ళు అన్నా క్యాంటీన్లు మళ్ళా తెరిచారు. అదేమంటే ఏమంటాడు? దానికి ఏమని సమాధానం చెప్పగలరు? అంటున్నాడు కదా తాటిపత్రి చంద్రశేఖర్, ముష్టోళ్ళకి వేసినట్టుగా ₹5 భోజనం పెట్టడం కూడా పెద్ద గొప్ప అని చెప్పేసి. నువ్వెందుకు పెట్టలేకపోయావు అంటే ముష్టోళ్ళు అనడం ద్వారా నీకున్న చిన్న చూపు. ఎవరు ముష్టోళ్ళు? ఆ ఓట్లేగా నీ పొద్దున కావాల్సి వచ్చినాయి. నీ కాళ్ళు ముష్టేశారు. ఎవరు? అతను ఎక్కడ ఎమ్మెల్యే? ఎర్రగొండపాలెంలో ముష్టి అడుక్కుని గెలిచావు నువ్వు. ఓట్ల ముష్టి మీరందరూ పోయి అడుక్కున్నారు, వాళ్ళని నువ్వు ముష్టి అంటావా? వీళ్ళకి అసలు అదే నోటి దోల అనేది అన్నమాట. వీళ్ళు ప్రజల్లో వీళ్ళకి సానుభూతి రావడం లేదంటే, సింపతి కూడా కనీసం వీళ్ళు అనర్హులుగా మిగిలారంటే కారణం ఈ విధమైనటువంటి వ్యాఖ్యల వల్ల. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే ఏదో రకంగా అబద్ధాలు చెప్పడం, అడ్డంకులు కల్పించటం, ఇక అరెస్టులు, వాటిపైన సానుభూతి పొందే ప్రయత్నం. మీరు అన్నారు ఆయన ఎవరో కంటతడి పెట్టుకున్నారు, రాజకేశ్వర రెడ్డి కంటతడి పెట్టాడట, కన్యాల పర్యంతం అయ్యాడట, నేను అమాయకుని అన్నాడట, నేను ఆణిముత్యం అన్నాడట, నేను స్వాతిముత్యం అన్నాడట, ఆ 11 కోట్లతో నాకేం సంబంధం అంటున్నాడట, నాది కాదంటున్నాడట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అసలు ఆయన ముందే పెట్టాడు కన్నీళ్ళు, ఏమన్నా ఇప్పుడు పెట్టాడు ఆయన ముందే. అంటే ఈ వైసీపీ అరెస్ట్ అయిన వీళ్ళ కన్నీళ్లలో ఇవాళ రాష్ట్రం కొట్టుకుపోతుందా? అంటే ఇప్పుడు కంటతడి ఎన్ని కన్నీళ్ల ఉసురిదా ఏదో పాట విన్నప్పుడు వచ్చేటప్పుడు 1,00,000 కుటుంబాలు నాశనం అయ్యాయి. 1,00,000 కుటుంబాలు, 1,00,000 కుటుంబాలు కాదు, 1,00,000 మంది చనిపోయారంట. వీళ్ళు అమ్మిన మద్యం తాగి 35 లక్షల మంది కిడ్నీస్, లివర్ దెబ్బతిన్నాయని రిపోర్ట్స్ వస్తే దాని మీద ఏమంటున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి? కమిషన్ అయ్యండి దాని మీద. సింపుల్గా ఆయననే మాట, కమిషన్ వేయాలంట. అంటే అసలు దేశంలో ఎక్కడన్నా ఏ రాష్ట్రంలో అన్నా ఈ విధంగా IMFL ఏది ఆ కొద్దో గొప్ప ఆ బ్రాండెడ్ మద్యం అమ్మద్దు అని చెప్పి అడ్డుకున్న పాలకులు ఉన్నారా? 54% ఉండేది IMFL ఈ బ్రాండెడ్ లిక్కర్ సేల్స్, దాన్ని 5.4%కి అడ్డుకున్నారు. అంటే మీరే మద్యం తయారు చేయటం, మీరే దాన్ని తీసుకొచ్చి వాళ్ళతో తాగించటం. అదేమంటే ఏమంటారు? మేము ఇంకా రాబడి పెంచాం, గవర్నమెంట్కి ఈ మద్యం వల్ల రాబడి పెరిగింది 25,000 కోట్లు అంటున్నారు.
ఇప్పుడు దీన్ని నువ్వు రెవెన్యూగానో వాల్యూమ్ పరంగానో కాదు చూడాల్సింది. వాల్యూమ్ తగ్గించాం, రెవెన్యూ పెంచాం అంటున్నాడు. పబ్లిక్ హెల్త్, ప్రజారోగ్యాన్ని ఏం చేశావు? నాశనం చేయటం కాదు, చంపేశారు. దానికి ఎవరేస్తారు శిక్ష? ఇప్పుడు వీళ్ళు ఇవాళ కన్నీళ్లు పెట్టుకుంటే మీరు అన్నారు కాణిపాకం ప్రమాణాలు చేస్తామంటే కోర్టులు కరుగుతాయా? అదేదో అంది కదా, మీకు తెలుసు కదా, కోర్టులో తల్లిదండ్రిని చంపినాడు, జడ్జి గారితో ఏమని ఏడుస్తాడు? తల్లిదండ్రులని హత్య చేసి జడ్జి గారి ముందు వాపోయాడంట. ఏమని? తల్లిదండ్రులు లేని అనాథని, నన్ను క్షమించండి, నన్ను వదిలేయండి. ఆ విధంగా ఉంటుంది ఇలా కన్నీళ్ళు.